ఫ్యాన్ తగ్గించు. మరోసారి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామమున వందనాలు. గత నెలలో, అంతకుముందు నెలలో ప్రారంభించినటువంటి భాగం, గత నెలలో నేను లేను. దైవ గ్రంథంలో నుండి మన ధ్యాన భాగం కొరకు చదువుకున్న వాక్యం అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో, అనగా జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన లేఖన భాగం మా కొరకు దీవించమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని క్రీస్తు నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం గత దినాలలో, అనగా గత సంవత్సరంలో మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. దేవుని సంఘములో జనుల ప్రవర్తన అనే మాట, దేవుని సంఘములో దైవ క్రమములో స్త్రీ యొక్క పాత్ర అనే మాట మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. స్త్రీలు సంఘములో వారి పాత్ర ఏమిటి అనేది మనం ధ్యానం చేస్తూ గత దినాల్లో మనం వాక్య ధ్యానం చేశాం. మరి అవి ఎక్కువ దినాలు గడిచాయి కనుక గుర్తుందో లేదో మీకు. మరోసారి టూకీగా, క్లుప్తంగా మన ధ్యాన భాగాన్ని ధ్యానించుకుందాం. సంఘము యొక్క క్రమము. సంఘాలు చాలా ఉన్నాయి. నేను మీకు తెలియజేసినట్లుగా లోకంలో ఉన్న సంఘాలు చాలా ఉన్నాయి. డోక్రా సంఘాలని, ఇంకా కుల సంఘాలని, ఆయా విభాగాలలో సంఘము, ఆ సంఘాలకు సంబంధించినటువంటి ఒక సిద్ధాంతము, క్రమాలు ఉన్నాయి. మనము ధ్యానిస్తున్నటువంటి సంఘం లోక సంబంధమైనటువంటి విభాగాలకు సంబంధించిన సంఘం కాదు. ఇదే సంఘం, దేవుని సంఘం. నేను గతంలో తెలియచేసినట్లుగా మందిరం వేరు, దేవుని సంఘం వేరు. మందిరం కనబడుతున్నటువంటి కట్టడం, అది జనులు కూడుకోవడానికి ఆ మందిరం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా ఉన్న దినాలలో యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు ఆ మందిరం, యెరూషలేము యొక్క దేవాలయంలో ఆ ప్రార్థన జరగడం లేదు, కానీ అందులో వ్యాపారం జరుగుతుంది. గొవ్వలు అమ్మేవారు, పావురాలను అమ్మేవారు, అలాగే అనేక వస్తువులు ఆ మందిరంలో పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు. ప్రభు కోపపడి అక్కడున్న తాళ్లను కొరడాగా చేసుకొని అందరినీ మందిరంలో నుంచి తరిమి వేశాడు. ఆ సందర్భంలో ప్రభు ఏమన్నాడంటే, తీనవసరం లేదు కానీ వరకు చెప్తున్నాను, నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. అది మందిరము దేని కొరకు అనగా, దేనికోసం చెప్పండి, దేనికోసం?
ప్రార్థన కొరకు, ప్రార్థనలు జరుగుట కొరకు, దైవ క్రమము జరుగుట కొరకై దేవుని మందిరం. మందిరాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ సంఘం ఒకటే. క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం 20:28 ఉంటుంది కదా మాట. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. అది ఈ సంఘం ఎవరిది? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. ఈ దేవుని సంఘం ఇది ఎవరిది కాదు. ఈ దేవుని సంఘములో మనమందరము ఎవరం? సభ్యులం, జనులం. దేవుని సంఘములో మనము ఒక రాళ్ళ వలె ఉన్నాము. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చెప్పండి అన్న. 2వ అధ్యాయం 2:5. 1 పేతురు 2:5. 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. ఆ మాటే మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుని మందిరములో ఆత్మ సంబంధమైన మందిరం, ఇది దేవుని సంఘం. ఇది సజీవమైన రాళ్ళ వలె ఉన్న ఆత్మ సంబంధమైన మందిరం. ఈ మందిరం పూర్తి కాలేదు. ఈ మందిరం ఎప్పుడు పూర్తి అవుతుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన 2వ రాకడలో తన సంఘాన్ని కొనిపోవడానికి వచ్చే వరకు ఈ మందిరం కట్టబడుతూనే ఉంటుంది. మరొక మాట ఏంటంటే, ఈ ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్న ఈ మందిరం అనగా దేవుని సంఘం, అది జీవం కలిగిన దేవుని సంఘం అన్నాడు తిమోతి పత్రికలో. ఈ సంఘం ఇది సార్వత్రికమైన సంఘం. ఈ సంఘానికి ప్రభు చూసే లెక్క ప్రకారం సార్వత్రికంగా ఉన్న సంఘం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీస్తును నమ్మిన విశ్వాసులు వారందరినీ కలిపి దీన్ని సార్వత్రిక సంఘము అంటారు. ఈ సంఘం క్రీస్తు వచ్చే వరకు ఇంకా అనేక ఆత్మలు రక్షించబడి వారు సంఘంలో చేర్చబడుట ద్వారా ఈ ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడుతూ ఉంది. ఇది పూర్తి కాలేదు. గనుక ఈ మందిరములో అనగా జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి అనే మాటను మనం ధ్యానం చేస్తూ ఉండగా, మొదటిగా సంఘములో స్త్రీ యొక్క పాత్ర ఏమిటి అనేది దైవ గ్రంథంలో మనం గతంలో క్లుప్తంగా కొన్ని మాటలు చూసాం. ఆదికాండ గ్రంథంలోనికి రండి. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా
నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టును? సరేనా. 2వ అధ్యాయం 18వ వాక్యంలో ఆదామును దేవుడు మొదట సృష్టించాడు. సృష్టి క్రమం అంటున్నారా? ఈ సృష్టి క్రమంలో మానవునికి అవసరమైన ప్రతి దాన్ని సృష్టించాడు దేవుడు. చివరిగా ఆదాముని సృష్టించాడు. ఇప్పుడు ఆదామును సృష్టించిన తర్వాత 17వ వాక్యం, 2వ అధ్యాయం 17వ వాక్యం, అయితే మంచి చెడ్డల తెలివిని వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను. ఈ మాట 2వ అధ్యాయంలో 17వ వాక్యంలో ఆదాముతో దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ఇది. అప్పటికి అవ్వం ఉందా? చెప్పండి, ఉందా? లేదు. ఆదాముతో చెప్పాడు, నీవు ఆ పండు తినకూడదు, నిశ్చయంగా చచ్చిపోతావు అని. ఇప్పుడు 3వ అధ్యాయం 1వ వచనంలో ఆ పండు ప్రస్తావన ఆది ఘటసర్పమైన యుక్తి కలిగినటువంటి ఘటసర్పమైనటువంటి అపవాది ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? స్త్రీతో మాట్లాడుతున్నాడు. అంటే 2వ అధ్యాయం 18వ వచనం నుండి ఆ భాగం మొత్తం మనం చదివినప్పుడు తర్వాత వచనాల్లో ఆదాము ఒంటరిగా ఉన్నాడు గనుక సాటి అయిన సహాయం వాని కొరకు చేయుదుననుకొని హవ్వను తన ప్రకటెముకను తీసి అవ్వను నిర్మించాడు. ఇప్పుడు ఈ పండు గురించినటువంటి ప్రస్తావన 3వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూస్తాం. అపవాది అవ్వతో సంభాషించడం. అలాగైతే ఆ పండును గురించినటువంటి ప్రస్తావన హవ్వకి ఎవరు చెప్పింటారు? ఆదామే చెప్పాడు. ఆదాము సచ్చుగా చెప్పాడా, ఖండితంగా చెప్పాడంటారా? ఖండితంగానే చెప్పాడు. ఏ విధంగా దేవుడు ఆదాముతో చెప్పాడో అదేవిధంగా హవ్వతో కూడా ఆదాము చెప్పుంటాడు. ఇందులో సందేహమే లేదు. కానీ ఆదాము మోసపరచబడలేదు అనే ప్రస్తావన దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట ఉంటుంది. 2:14, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఇప్పుడు ఒక క్రమం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పాపము ప్రవేశించడానికి, దేవుని ఆజ్ఞ మీరడానికి దేవుడు ఆదాముకు ఆజ్ఞాపించాడు దాన్ని తినకూడదని, ఆదాము హవ్వకు ఆజ్ఞాపించాడు దాన్ని తినకూడదని. ఇప్పుడు అపరాధములు పడింది ఎవరు? స్త్రీ. స్త్రీ మోసగించబడింది. అక్కడ ఉన్న మాట ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను, మోసగించబడింది. ఇప్పుడు హవ్వ తినది మొట్టమొదట, తర్వాత ఎవరికి తినిపించింది? ఆదాముకు. ఆదాము తిన్నాడు, ఇప్పుడు అపరాధములో పడిపోయారు. ఈ భాగమంతా మనం చదువుతున్నప్పుడు దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను కట్టడానికి, భూమి మీద ఈ కుటుంబం ద్వారా సమస్త కుటుంబాలు భూమి మీదకి రావడానికి, మొదటి మనుషులైనటువంటి ఆదామును ఒక కుటుంబంగా కట్టడానికి ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళిక ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనే ప్రణాళిక దేవునిలో లేదు. ఇద్దరు సమమే.
కానీ ఆదామును తక్కువ చేసి ఆదాము అధికారం కింద హవ్వ ఉండకుండా తన సొంత ప్రయత్నం చేసినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతాం. సహోదరులందరూ బాధపడకండి. దేవుని వాక్య క్రమాన్ని మన అనుసరించి ముందుకు వెళ్ళిపోవాల్సిందే. నేను అనుకుంటాను, ఆ పండు ప్రస్తావన అపవాదితో జరిగినప్పుడు తన భర్త అయినటువంటి తన యజమాని అయినటువంటి ఆదామును తీసుకొస్తే ఎంత బాగుండును. ఇదిగో ఎవరో మాట్లాడుతున్నారు, ఈ పండును కూర్చున్న ప్రస్తావన తీసుకొచ్చారు, అది తింటే తెలివి వస్తుందట, దైవజ్ఞానం వస్తుందట, దేవతలో ఇలా ఉంటామంట అని ఆదామును ముందుకు తీసుకురావాలి కదా, అంతేనా కాదా? ఒకవేళ అలాగ తీసుకొచ్చినట్లయితే ఏ విధానంగా దేవుడు ఆదాముతో మాట్లాడాడు, డైరెక్ట్గా దేవుడు ఆదాముతో మాట్లాడినటువంటి సంభాషణ ఆదాముకు తెలుసు. అందువలన కొంత మార్పు జరిగేదని నా అభిప్రాయం. కానీ ఆదామును ప్రక్కన పెట్టేసి అపవాది మోసంలో పడిపోయి ఆ పండు తీసుకుంది, తిన్నది. రెండవది తన భర్తకి తినిపించింది. సమమైనటువంటి విధానాన్ని ఇద్దరూ ఒకే భావన, ఒకే సమానంగా, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనే భావన లేకుండా ఉన్నటువంటి ఆ క్రమాన్ని ఇప్పుడు ఎవరు తారుమారు చేశారు చెప్పండి? ఎవరు తారుమారు చేశారు? స్త్రీ. ఇక్కడ నుంచి క్రమం మారిపోయింది. దేవుడు ఆదాము నుంచే స్థానాన్ని ఉంచాడు. ఆదాము భార్య అయినటువంటి హవ్వ స్త్రీ తన స్థానాన్ని కోల్పోయి కిందకు దిగజారిపోయింది. ఈ క్రమాన్ని దైవ సంఘములో దేవుని క్రమములోనికి తీసుకురాబడబడింది ఇది. అందువలన తిమోతికి రాసిన మొదటి పత్రికలో మరలా చదవండి ఆ మాట. 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట కనబడుతుంది. ఈ మాట ఏ సందర్భంలో చెప్పాడు పౌలు ప్రభు ద్వారా? ఇప్పుడు 11, 12 వచనాలలో ఆ మాటలు చూద్దాం. చూడండి. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మింపబడిరి కారా? మరియు అది 14వ వచనములో ఈ మాట ప్రభు చెప్పడానికి కారణం ఆ ముందు సంగతులు కూడా జోడి చేశాడు. దేవుని వాక్యాన్ని మనం కొన్ని సందర్భాల్లో చదివేటప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకొని వాదించకూడదు. వెనక ముందున్న సంగతులు కూడా మనం జోడించాలి, వాటిని తీసుకోవాలి. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి. ఇది సంఘంలో స్త్రీ యొక్క పాత్ర. ఈ క్రమం ఎక్కడి నుంచి వచ్చింది? క్రొత్త నిబంధన సంఘానికి సంబంధించిన క్రమమేనా ఇది? ఈ క్రమం క్రొత్త నిబంధనలోనే ఈ క్రమం మనం చూడగలుగుతామా? లేదు. ఆదాము దగ్గర నుండి దేవుడు మార్చేశాడు, అంతే. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలను, వారు ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను సెలవీయను అనే మాట ఇక్కడ చెప్పిన తర్వాత ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడాను. ఇప్పుడు జోడి చేయండి. అదేమిటంటే పురుషుని మీద అధికారం చేయుటకైనను సెలవీయను అనే మాట ఆ వెంటనే స్త్రీని గురించిన ప్రస్తావన, హవ్వను గురించిన ప్రస్తావన ఎందుకు ఇచ్చాడు? ఆదామును ప్రక్కన పెట్టింది, ఆమె సొంత పెత్తనం చేసింది. అందుకే ఈనాడు ఈ తిప్పలు.
అందుకే లోకమంతా పాపానికి లోనైపోయింది. అందువలన దేవుడు ఒక తలంపు తలంచాడు, దేవుడు మరొక ప్రణాళిక వేశాడు. ఇప్పుడు 3వ అధ్యాయంలోనికి రండి. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో దేవుడు ఆదాము అవ్వలను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిని కోల్పోయినటువంటి హవ్వ. 3వ అధ్యాయం 15. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగు చేసేదను, అది నేను తల మీద కొట్టును, దాని మడి మీద కొట్టదు అని చెప్పాను. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లల కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. ఆ మాట గమనించు. అతడు నిన్ను ఏలును. తర్వాత మాట కూడా చదవండి. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి గనుక, ఈ మాట, నీ నిమిత్తం నేల శపించబడింది. చాలన్నా. హవ్వ చేసిన ఒక్క పొరపాటు, ఒక అవిధేయత వలన ఆమె కోల్పోయిన స్థానం, దేవుడు ఆమెకు చేసిన పరిధి స్థానం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అతడు నిన్ను ఏలును అన్నాడు కదా. అతడు నిన్ను ఏలును. హవ్వ చేసిన అటువంటి తప్పిదానికి తాను అపరాధంలో పడింది. మొదటిది, ఆదామును అపరాధంలో పడవేసింది. రెండవది, మూడవది, ఈ భూమిని శాపానికి గురి చేసింది. ఇది తక్కువదంటారా ఈ పాపం? చెప్పండి, ఇది చిన్న తప్పు అంటారా? ఎంత ఘోరమైన పాపం ఇది. అందువలన అతడు నిన్ను ఏలును, అక్కడ ప్రారంభమైనటువంటి ఆ మాట పాత నిబంధన సంఘములో, పాత నిబంధన క్రమములో, ధర్మశాస్త్రములో కూడా ఆ క్రమాన్ని మనం చూడగలుగుతాం ప్రియులారా. పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు, స్త్రీలు కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. కానీ వారు ఎక్కడైనా పురుషుల మీద అధికారం చేసినట్లుగా లేదు. కానీ దేవుడు చెప్పిన ప్రకారం వారు తమ పరిధిలో కొనసాగారు, అంతే. ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘములో మన యొక్క పాత్ర, అంటే స్త్రీల యొక్క పాత్ర ఏమిటి? ఒక్క మాట కొన్ని పాయింట్లు చెప్పి నేను దాటి వెళ్ళిపోతాను. సంఘంలో స్త్రీ మొట్టమొదటి మాట ఏంటంటే మౌనంగా ఉండాలి. సంఘం అంటే ఎవరెవరు కూడినప్పుడు సంఘం? చెప్పండి. స్త్రీలు పురుషులు కూడినప్పుడు సంఘం. సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి, మొదటి మాట. రెండవ మాట, ఉపదేశించుటకైన వారికి సెలవు లేదు. మూడవ మాట ఏంటంటే పురుషుని మీద అధికారం చేయుటకు వారికి సెలవు లేదు. తర్వాత తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 12 నుంచి అక్కడ మనం చూస్తాం. సంఘములో 4వ మాట ఏంటంటే సంఘములో అనుకోగా ఉండాలి స్త్రీ. అనుకో అంటే ఏమిటి? అనుకోవా అంటే ఏమిటి? మా తెలీదా మీకు? అనుకో అంటే అనుకోవగా ఉండడం, లోబడి ఉండడం.
తర్వాత ఐదవది స్వస్థ బుద్ధి గలవారుగా ఉండాలి. ఆరవది దైవభక్తి కలిగిన స్త్రీల వలె సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. సంఘంలో ఉండాల్సినది ఇది. 1 పేతురు 3:3 ఆ మాట. ఏడో మాట ఏంటంటే ఫిలిప్పీ 4:3 సంఘములో స్త్రీ యొక్క పాత్ర, సంఘముతో లింక్ అయినటువంటి స్త్రీ పాత్ర ఏమిటంటే దైవజనులతో సహోదరులతో కలిసి సువార్త పనిలో ఉండాలి. సువార్త పనిలో ఉండాలి. ఇది సంఘములో స్త్రీ యొక్క పాత్రగా మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. రెండవ సంగతి ఏంటంటే, నేను ముగిస్తాను, కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర ఏమిటి? కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర ఏమిటి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 24వ వాక్యం చూస్తారా? సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. సంఘములో సంఘ క్రమానికి, సంఘములో ఉన్న పురుషులకు లేక దేవుని దాసులకు, సహోదరులకు స్త్రీలు సంఘ క్రమానికి లోబడి ఉండాలి. ఇప్పుడు కుటుంబంలో కూడా ఏ విషయంలో చెప్పండి? ఏ విషయంలో? ప్రతి విషయంలో కూడా తమ పురుషులకు లోబడవాలి. ఇది కుటుంబ క్రమం, కుటుంబంలో క్రమం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం. 3వ అధ్యాయం 1వ వాక్యం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఇందులో నీ భర్త రక్షించబడిన వాడైనా సరే, రక్షింపబడని వాడైనా సరే లోబడాలా లేదా? చెప్పండి, లోబడాలా? కుటుంబం దైవ వాక్యాన్ని అనుసరించి క్రమం మొట్టమొదట దేవుడు ఏర్పాటు చేసిన విధానం ఇది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే హవ్వ సొరవ చేసుకొని ముందుకు వెళ్ళి ఆదామును వెనక్కి తోసినందువలన జరిగిన నష్టం, పోగొట్టుకున్నటువంటి ఆధిపత్యం అంటే లేక సమానత్వాన్ని కోల్పోయింది స్త్రీ. అందువలన తమ పురుషులకు ప్రతి విషయంలో లోబడి ఉండాలి. ఈ విషయాలు మాట్లాడుకుంటే చాలా సంగతులు వస్తాయి. తమ పురుషులకు లోబడి ఉండాలి. ఈనాడు కొన్ని సంఘాలలో, క్రైస్తవ సంఘాలలోని స్త్రీలు ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. టీవీలో మనం చూస్తూ ఉన్నాం. వారు పురుషులు ఉండగా సంఘాల్లోని వాక్యం చెప్పడం క్రమమేనా? ఇది చెప్పండి, క్రమమేనా? క్రమమేనా కాదా? క్రమమేనా, క్రమం కాదా? చెప్పరు. ఈ విషయం మీది కనుక మీరు చెప్పరు, మేమే చెప్పాలి కదా. దేవుని వాక్య క్రమం ప్రకారం మౌనంగా ఉండాల్సిందే. ఉపదేశించడానికి కూడా, అధికారం చేయడానికి పురుషుని మీద ఆమెకు సెలవు. ఏమనంటే వాక్యం తీసేద్దామా? కొంతమంది సహోదరులు అసలు ఈ వాక్యం రాయకుండా ఉంటే బాగుండేది పౌలు అని అన్నారు. పౌలు రాసేవాళ్ళే, మీరు ఎరైజర్ తోటి చెడిపేసుకోండి, లేకపోతే కదా ఏం చేయాలి? రబ్బర్తో తుడుస్తారు. పిల్లలు పెన్సిల్తో రాసిన తర్వాత తప్పు ఉందనుకో ఏం చేస్తారు? రబ్బర్తో తుడిచేస్తారు. కనుక తమ పురుషులకు లోబడని వారు, సంఘ క్రమానికి లోబడని వారు మీరేం చేయాలి? ఈ వాక్యాన్ని ఏం చేయాలి? చెప్పరేంది?
మీకు ఎంత కోపం ఉందో నా మీద ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సమాధానం చెప్పట్లేదు కదా, మా గురించి చెప్తావా నువ్వని. తర్వాత పాఠాల్లో మా గురించి కూడా ఉంటుందిలేండి, మీరేం భయపడద్దు. అప్పుడైతే హుషారుగా చెప్తారేమో. గనుక దేవుని క్రమాన్ని అనుసరించి కొన్ని సంఘాలలో వారి యొక్క మాటల విధానం ఎలాగుందంటే, మీ బ్రదరన్ సంఘాలలో ఉద్యోగం ఉండదు, మిమ్మల్ని ముసుకేసుకొని మౌనంగా కూర్చోబెడతారు, మీకు పాట ఇవ్వరు, ప్రార్థన ఇవ్వరు, వాక్యం చెప్పేదానికి అసలు అవకాశమే ఇవ్వరు. మా సంఘంలోకి రండి, నువ్వు పాడొచ్చు, ఆడొచ్చు, ఇంకా ఏదైనా చేయొచ్చు. గనుక సంఘంలో స్త్రీ పాత్ర మౌనం, అంతే, మౌనం, సెలవు లేదు. కుటుంబంలో ఇదే విధానం ఉంది, కానీ కుటుంబాలు తారుమారైపోయాయి. ఇప్పుడు చాలా కుటుంబాలలో స్త్రీ యొక్క పాత్రే, పురుషుడు డమ్మీ అయిపోతున్నాడు. ఆకారానికి కనబడతాడే కానీ పురుషుడు డమ్మీ. మమ్మీ హైలైట్ అవుతుంది, పురుషుడు డమ్మీ అయిపోతున్నాడు. ఇది విచారకరం. కుటుంబ వ్యవస్థలో స్త్రీ యొక్క పాత్ర ఏమిటి అనేది దైవ గ్రంథములో మనం చూసినప్పుడు, భర్త ఒకవేళ అవిధేయుడైతే, భర్త మంచి ప్రవర్తన కలిగిన వాడైనా అవిధేయుడైనా స్త్రీ లోబడి ఉండాల్సిందే, అంతే. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో స్త్రీ పాత్ర కుటుంబంలో ఏమిటో అక్కడ చూస్తాం. చూడండి, తీతు పత్రిక 2:4. అలాగే ఉండక ఆ మాట, దేవుని వాక్యం దూషించబడకుండా నిమిత్తం యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి, తమ భర్తలను శిశువులను ప్రేమించువారై ఉండి, స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట నుండి పని చేసుకుని వారై మంచివారునై ఉండాలి. కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా గొప్పది. కుటుంబాన్ని కట్టుకునే పాత్ర ఎవరిది చెప్పండి? కుటుంబ పాత్ర స్త్రీలదే. సామెతల గ్రంథంలో మనం చూస్తాం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. మూఢురాలు ఏం చేస్తుందంటే, తన చేతులతో తన ఇల్లు ఏం చేస్తుంది? ఓడబెరుకును. జ్ఞానవంతురాలైతే ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలైతే ఏం చేస్తట చెప్పండి? తన ఇల్లు తానే ఓడబెరుక్కుంటుంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట 31వ అధ్యాయం సామెతల గ్రంథంలోనికి రండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వాక్యం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యమ కంటే అమూల్యమైనది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, ఆమె లాభప్రాప్తికి వెలితి కలగదు, ఆమె తాను బ్రతుకు దినములని అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. 15వ వాక్యం, ఆమె చీకటితోనూ లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుచును, తన పనికత్తెలకు బత్తెం ఏర్పరుచును, ఆమె పొలమును చూసి దాన్ని తీసుకొనును. ఇలాగా చాలా సంగతులు ఉన్నాయి.
31వ అధ్యాయంలో ఆమె బలంగా పనిచేస్తుంది, నడికట్టు చేత నడుము బలపరుచుకొని బలంగా పనిచేస్తుందని 17వ వచనంలో చూస్తాం. తన ఇంటి వారికి చలి తగలకుండా భయపడదు, తన ఇంటి వారిని జాగ్రత్తగా చూసుకుంటుంది అని 21వ వచనంలో మనం చూస్తాం. 23వ వచనంలో ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండును, గవిని వద్ద పేరుగున్నవాడై ఉండును. ఇంటిలో స్త్రీ సరైన క్రమముతో ఇంటిని సక్రంగా తీర్చిదిద్దుకుంటూ మంచి ప్రవర్తనతో ఉన్నప్పుడు తన భర్త ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండి గవిని వద్ద పేరుగొనిన వాడై, అంటే మంచి పేరు తన భర్తకు సంపాదిస్తుంది అని. గనుక 27వ వచనంలో ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరు. 29 లాస్ట్లో ఆమె పెనిమిటి ఆమెను పొగడును అనే మాట చూస్తున్నాం. 31 లాస్ట్లో గవునుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఒక సహోదరి, ఒక కుటుంబస్తురాలు, ఒక ఇంటి యజమానురాలు, ఆమె సంఘములో ఆమె స్థానం కుటుంబంలో ఎక్కువైన స్థానం ఉంది సంఘంలో కంటే కూడా. కుటుంబంలో ఈ స్థానాన్ని కోల్పోయినప్పుడు ఆ కుటుంబం అస్తవ్యస్తమవుతుంది. ఆ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆమెదే. అందువలన జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అని. మూఢురాలు తన ఇల్లు పెరికి వేసినంటే ఏదో కప్పుకున్న ఆ పూరి పాకను పీకేయటం కాదు, కుటుంబాన్ని కట్టుకునే విధానంలో, కుటుంబాన్ని కాపాడుకునే విధానంలో స్త్రీ పాత్ర చాలా గొప్ప పాత్ర ఉంది అనే మాట. సంఘంలో ఉండవలసినటువంటి తీరు క్రమాన్ని మనం ధ్యానం చేశాం. కుటుంబంలో ఉండాల్సినటువంటి తీరు ఉంది. అలాగా స్త్రీలకు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి పాత్ర దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు తెలియజేస్తున్నటువంటి ఈ సమయంలో స్త్రీని తక్కువ చేసి నేను మాట్లాడటం లేదు, కానీ స్త్రీ లేకుండా పురుషుని యొక్క స్థానం గొప్పది కాదు, గొప్పగా అతని స్థానం రాదు అనే మాట దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. సంఘ క్రమములో తేడా ఉంది, వారి వారి విధానాలు ఉన్నాయి, కానీ బాప్తిసం విషయంలో మాత్రం అందరూ ఒకటే అన్నాడు గలతీ పత్రిక 3:27-28. కనుక దేవుని వాక్యానికి లోబడి మనం జీవించేవారి ఉండాలి. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, కానీ అన్నీ వివరించి చెప్పుకోవడానికి మనకు సమయము లేదు. సంఘంలో స్త్రీ యొక్క పాత్ర, కుటుంబంలో స్త్రీల యొక్క పాత్ర, మన బాధ్యతలు మనం నెరవేర్చేవారిగా ఉండాలి. ప్రభు చిత్తమైతే మరొక వారంలో ఇంకా సంఘ క్రమాన్ని గూర్చినటువంటి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మాటలు మన కొరకు దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ దయచేత ప్రేమ చేత మమ్మల్ని ఇంతవరకు కాపాడి సంఘంలో నిన్ను ఆరాధించే కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. సంఘములో, కుటుంబములో స్త్రీ యొక్క పాత్ర, సంఘానికి అలాగే కుటుంబానికి స్త్రీలు ఎంతో ప్రయోజకులుగా
భర్తకు మంచి పేరు రావాలన్నా, సంఘానికి మంచి పేరు రావాలన్నా, స్త్రీ తన పాత్రను, తన స్థానాన్ని మరొక వాక్యానుసారమైన జీవితాన్ని కొనసాగించుకోవడానికి కృపను అనుగ్రహించమని చేరి వచ్చిన ప్రతి సహోదరి సహోదరులను దీవించండి. లోకంలో అనేక బోధలు, దుర్బోధలు ఉన్నాయి, కలిపి చెరిపడి బోధలు ఉన్నాయి. ప్రభువా, పౌలు చెప్పినట్లుగా అపాయకరమైన అంత్య దినాలలో మేము ఉన్నాం. ప్రజలు, జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై కలిపి చెరిపడి బోధలందు లక్ష్యముంచి కల్పనా కథల వైపుకు తిరుగు కాలం వచ్చాను అని చెప్పినట్లుగా ఈ దినాలు అలాగే ఉన్నాయి. మీ వాక్య క్రమాన్ని అనుసరించి మేము కొనసాగట కృప చూపించమని మీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవా. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీలుగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ సహాయం అనుగ్రహించండి, ఆరోగ్యం దయచేయండి. మా ప్రభా, మోషే గారు, ఓరుగంటి మోషే గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. సోదరి మీ సన్నిధులు చేర్చబడి ఉండగా ఆ కుటుంబాన్ని ఆదరించండి, ఓదార్చండి, బిడ్డలను ఆదరించండి. రేపటి దినం ఆదరణ కూటం వారి గృహం చెంత జరగవలసి ఉంటుండగా క్రమముగా, మర్యాదగా మీ నామానికి మహిమకరంగా జరగడానికి కృప చూపించమని, ఆదరణకరమైన మాటలు మీరు అందించమని, మీ సన్నిధి విడిసి ఎవరి గృహాలకు వారు వెళ్తుండగా తోడుగా ఉండమని మీ సహాయం కోరుకుంటూ క్రీస్తు యేసు అమూల్యమైన శ్రేష్టమైన నామముని ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.